నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ ఐఆర్జీసీ అంటారు. ఇవాళ ఇరాన్ ఆర్మీ కన్నా కూడా మహత్తరమైన శక్తి ఉన్న సైన్యం అది. ఆ సైన్యంలో విభేదాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అనేదానికి ఆయనకున్న లాజిక్ ఏంటంటే, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ని కొట్టేశాం, హోమ్ మినిస్టర్ని కొట్టేశాం, తర్వాత తాజాగా ఇంటెలిజెన్స్ మినిస్టర్ని కూడా కొట్టేశాం. సో ఇంకా వర్టికల్ డివిజన్ వచ్చేసింది. ఈ వ్యాఖ్యల వెనక మర్మం ఏంటి? హీ వాంట్స్ టు కన్ఫ్యూజ్ ఫర్దర్. ఆయన ఏమన్నా వ్యూహాత్మకంగా వెళ్తున్నారా? ఈ అంశం మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. సో ఆయన ఉన్న వాతావరణాన్ని మరింత గందరగోళం చేయడానికి ఆ మాటలు అన్నారా? చాలా ఏదో ఒకటి ఖచ్చితంగా అమెరికన్ ప్రెసిడెంట్ అన్నాడంటే ప్రెసిడెంట్ ఆ మాట వెనకాల 10-15 ఏజెన్సీస్ పనిచేస్తాయి. సో బేసికలీ యుద్ధం మొదలైనప్పటి నుంచి రకరకాల వాదనలు మనం వింటూనే ఉన్నాం. ఇరాన్ ఒక రకంగా యుఎస్ను ఓడించింది, యుఎస్ ఓడింది, యుఎస్ బలహీనపడింది, ఇలాంటి రకరకాల వాదనలు మనం వింటూనే ఉన్నాం. బట్ నేను అంటూ వచ్చాను, టూ ఎర్లీ టు కన్క్లూడ్, అంటే ఒక నిర్ధారణకు మనం అప్పుడే రాకూడదు, ఇది ఇంకా అవ్వలేదు, ముందర ఏమన్నా జరగచ్చు అని. సో అందులో భాగంగానే ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు అంటే, నెంబర్ 1, మీరు ఐఆర్జీసీ గురించి ఇందాక అన్నారు. సో ఇరాన్లో 2 ఫోర్సెస్ ఉంటాయండి. ఒకటి ఐఆర్జీసీది మెయిన్ లక్ష్యం ఏంటి అంటే సుప్రీం లీడర్ని కాపాడడం, దాని తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ని కాపాడడం. ఇంకొకటి ఆర్తేష్ అని ఉంటుంది. ఆర్తేష్ ఏంటి అంటే వాళ్ళు మోస్ట్లీ బార్డర్కి కన్ఫైన్ అయిపోయి ఉంటారు. ఇరానియన్ బార్డర్స్ని సెక్యూర్ చేయడం వాళ్ళ లక్ష్యం, లైక్ బిఎస్ఎఫ్ లాగా మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఎస్. కానీ ఇస్లామిక్ ఎవరైతే ఇరాన్ లీడర్స్ ఉంటారో వాళ్ళకి ఆర్తేష్ మీద నమ్మకం ఎక్కువ ఉండదు. అంటే వాళ్ళు అంత నమ్మకస్తుల కింద కాదని వాళ్ళు భావిస్తారు. దీనికి కారణం ఏంటంటే, మనకి గత రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ రెవల్యూషన్ అవ్వకముందు పేలవీస్ వాళ్ళు స్థాపించిన వాళ్ళు. సో ఎప్పటికన్నా వీళ్ళు చేయొచ్చు అనే చేయొచ్చు, లేదు అంటే చేస్తే వాట్ యు ఆర్ మెన్షనింగ్ అబౌట్ ఇస్ ఇరాన్ ఆర్మీ గురించి. షాల్ టైంలో ఉన్న ఇరాన్, దాన్ని ఏమంటారు? ఆర్తేష్. మనం గనక ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కువగా యుఎస్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, దాడులు ఎక్కువగా చేస్తుంది ఐఆర్జీసీ ఫోర్సెస్ మీద. ఇంకా అందులో భాగంగానే మనం చూస్తూ వచ్చాము, బసీజ్ లీడర్ని కూడా, బసీజ్ కమాండర్ సులైమానీ, ఎస్, లేకపోతే సెకండ్ ఇన్ కమాండ్, వీళ్ళని కూడా ఎలిమినేట్ చేశారు. అదొక రూత్లెస్ ఆర్గనైజేషన్ ఆఫ్ వింగ్ ఆఫ్ ఐఆర్జీసీ కదండి. అంటే బైకుల మీద వెళ్తూ చూస్తుంటాం, అల్లరి మూకల్లాగా వెళ్ళి కళ్ళు పెరికేయటం, పెదవులు కత్తిరించటం, నరికేయటం, దాడులు చేయటం. బేసికల్లీ ఈ బసీజ్ ఫోర్స్ది ఒక లక్ష్యం ఏముంటుంది అంటే, వాళ్ళకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఇరాన్లో లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఇరాన్లో ప్రొటెస్ట్లు అయితే గనక ఏదైనా చేయాలి, కానీ ప్రొటెస్టుల్ని మీరు తొక్కేయాలి. మనం చూసుకున్నట్టయితే మాషా అమీన్ అనే ఒక ఇరానియన్ యాక్టివిస్ట్ మొత్తం తీసేసి వాళ్ళది హిజాబ్ తీయడం, దాని తర్వాత జుట్టు కత్తిరించడం, ఇవన్నీ చేసినప్పుడు దాన్ని సప్రెస్ చేసింది బసీజే. 12 డే వార్ తర్వాత ఏవైతే మళ్ళీ ప్రొటెస్టులు మొదలయ్యాయో వాటిని సప్రెస్ చేసింది బసీజే. డిసెంబర్లో మార్కెట్ నుంచి ఒక ప్రొటెస్ట్ మొదలైంది, ఇరానియన్ మార్కెట్స్ నుంచి. దాన్ని కూడా సప్రెస్ చేసింది బసీజే. సో బేసికల్లీ ఈ ప్రొటెస్టుల్ని వీళ్ళు ఇరాన్ ఏమంటూ వస్తుంది అంటే, ఐఆర్జీసీ కానివ్వండి, ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ కానివ్వండి, ఇదంతా కూడా వెస్ట్ ఇజ్రాయెల్ ఆర్కెస్ట్రేట్ చేసే కూ అని. అంటే మీరు ప్యాటర్న్ కనుక గమనిస్తే, ఏదైతే వెస్ట్ కూ చేస్తోందని అంటున్నారో ఆ కూని సప్రెస్ చేయడంలో బసీజ్ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు వాళ్ళల్లోనే హెడ్ లేరు, ఐఆర్జీసీలో గొడవలు ఉన్నాయి అంటున్నారు. సో ఈ టైంలో ట్రంప్ ఏమన్నారంటే, దాని నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు. కొన్ని అట్టబెట్టల మధ్య అడవిలో దాక్కుంటే చంపేసింది ఇజ్రాయెల్ సైన్యం. అంటే ఎక్కడ దొరక్క అతను ఏదో సెక్యూర్డ్ ప్లేస్ అనుకుని వెళ్ళాడు సులైమానీ, అతను లేపేశారు ఇజ్రాయెల్ సైన్యం. సో బేసికల్లీ ఇది 2020 నుంచి మొదలైందండి. ఇంకా మనం చెప్పాలి అంటే, ఖాసెం సొలైమానీ ఖడ్స్ ఫోర్స్ని ఎవరైతే లీడ్ చేసి వచ్చారో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలామంది ఆయన సెకండ్ ఇన్ కమాండ్ అనేవాడు, అంటే ఖమెనీ తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సొలైమానీని ఎలిమినేట్ చేయడంతో ఇరాన్ది రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ని వీక్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
తర్వాత క్రమక్రమంగా మనకి తెలిసిందే హమాస్ కానివ్వండి, హెజ్బుల్లా కానివ్వండి, ఇప్పుడు ఏకంగా వాళ్ళు ఖమీనీని లేపేయడం, లరిజానీని లేపేయడం. సో బేసికల్లీ టాప్ లీడర్షిప్ నిన్న ఖతీబే ఎస్ ఇంటెలిజెన్స్. సో బేసికల్లీ ఐఆర్జీసీకి ఎవరైతే క్లోజ్, ఐఆర్జీసీని ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు. వెస్ట్రన్ నేషన్స్తోని ఎవరైతే మాట్లాడుతూ వస్తున్నారో, పెజెష్కియాన్ కానివ్వండి, ఫారెన్ మినిస్టర్ కానివ్వండి, వాళ్ళు సేవ్ అవుతూ వస్తున్నారు. అంటే వాళ్ళని లక్ష్యంగా చేసుకోవట్లేదు. మేబీ ఆయన అబ్బాస్ అరాక్చి ఫారెన్ మినిస్టర్ అంటున్నారు నన్ను కూడా చేయొచ్చు అని, మనకి తెలీదు. అంటే చేయకపోవచ్చు అని అంటానికి గల కారణం ఏంటంటే రేపు పొద్దున వీళ్ళకి డైలాగ్ ఇనిషియేట్ చేయడానికి ఎవరో వాళ్ళు ఉండాలి అవతల. అదొకటి. పెజెష్కియాన్ ఈజ్ సాఫ్ట్ ఫెడరల్ మ్యాన్ వెన్ కంపేర్ టు దీస్ పీపుల్ హూ ఆర్ కిల్డ్ ఆర్ అసాసినేటెడ్. అలాగే ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మీరు ఏమన్నారు, అబ్బాస్ అరాక్చి, ఆయన కూడా కొంచెం సాఫ్ట్ ఫెడరల్ అండ్ అవుట్ స్పోకెన్. ఇంత మత ఛాందసవాదంతో వెళ్ళే పద్ధతులు అయితే వాళ్ళకి లేవని అనుకుంటున్నాను. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ సమ్హౌ డిఫరెంట్ ఫ్రమ్ ఐఆర్జీసీ ఐడియాల నుంచి వచ్చిన వాళ్ళు కాకపోయి ఉండొచ్చు వీళ్ళు. అంటే ఐఆర్జీసీ ఐడియాల నుంచి వచ్చినా రాకపోయినా ఒక్కసారి వాళ్ళ పదవిలో ఉంటే ఐఆర్జీసీ మాట వినాల్సిందే. ఇప్పుడు కరెక్ట్గా అక్కడే ఐఆర్జీసీలో కూడా రిఫ్ట్ వచ్చిందని అంటున్నారు. సో ఈ టైంలో మనం చూసుకున్నట్టయితే ఏం జరగచ్చు అంటే చాలా మంది ఏమన్నారంటే యుఎస్ అసెట్స్ పోతూ ఉండడంతో యుఎస్ వీక్ అయిందని అంటున్నారు. మీకు లాస్ట్ వీకే మనం ఒకటి చర్చించుకున్నాం, ఖుజస్థాన్లో కూడా పట్టుకున్నారు. అవును. సో మీరు కనుక ఇప్పుడు ప్యాటర్న్ చూసుకుంటే సో అంటే యుఎస్కి వీక్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఖుజస్థాన్ ఒకటి ఉంది. ఇటీవల కర్డ్స్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్స్ వస్తున్నాయి, వీఆర్ వెయిటింగ్ అని. మాకు కనుక క్లియర్ కట్ అష్యూరెన్స్లు వచ్చినట్టయితే మేము కూడా మొదలెడతాము అని అంటున్నారు. సో మనం చూసుకున్నట్టయితే అండ్ ఇప్పుడు ఒకవేళ ఇలాంటి ప్రొటెస్టులు కనుక మొదలైతే ఇంటర్నల్లీ వాటిని కంట్రోల్ చేయడానికి బసీజ్ ఎంతవరకు ఉందో తెలీదు. అండ్ ఇదే టైంలో ఆర్తిష్ ఎటు రియాక్ట్ అవుతుందో తెలీదు. ఐఆర్జీసీలో ఒకవేళ నిజంగానే గనక డూ యూ స్టిల్ థింక్ అండి మీరు చెప్పిన ఆర్తిష్ లేదా ఇరాన్ ఆర్మీ ఇంకా ఉందనుకుంటున్నారా? ఉందండి. బట్ వాళ్ళు ఇన్యాక్టివ్ కదా. ఇన్యాక్టివ్ కాదు, వాళ్ళు యాక్టివే. ఇన్ఫాక్ట్ డిఫెన్స్ సెక్యూరిటీ ఈ స్ట్రాటజీలో వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మాట చెల్లదు కదా. చెల్లదు అంటే ఐఆర్జీసీకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. సో ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళ మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇస్లామిక్ రెవల్యూషన్ని కాపాడడం. ఆర్మీ లక్ష్యం ఏంటంటే బార్డర్స్ని సెక్యూర్ చేయడం. వాళ్ళు బార్డర్స్కే పరిమితం అవుతారు. సో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆర్తిష్ ఒకవేళ కనుక ఇలాగే మళ్ళీ ప్రొటెస్టులు మొదలైతే ఈసారి వాళ్ళు ఎటు ఉంటారు, కర్డ్స్ నుంచి వస్తే ఏమవుతుంది? సో బేసికల్లీ ఏమో నేను మీకు గతంలో అది దట్ బికేమ్ ఏ ఫిటైల్ అటెంప్ట్ కదా. వీళ్ళ కర్డ్స్ ని ఇలా ఇన్స్టిగేట్ చేసి చూద్దాం అనుకున్నారు కానీ సంహవ్ అది మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే ట్రంప్ వ్యాఖ్యలు చేశారు కర్డ్స్ ని కూడా చేయొచ్చు అని, కానీ దాని తర్వాత ట్రంపే అన్నారు మేము కర్డ్స్ని మేము ఇప్పుడు కరెంట్లీ మేమేమి వాళ్ళతోని డీలింగ్స్ లేవని. సో దీని వెనక మనకి రెండు కారణాలు అనుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే టర్కీ బేసికలీ దీనికి వ్యతిరేకం. ఎందుకంటే కర్డ్స్ అనేవాళ్ళు మనకు తెలిసిందే ఇరాక్, సిరియా, సిరియాలో ఉన్నారు. కరెక్ట్. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ ఇన్ లెబనాన్ ఆల్సో. సో ఏంటంటే ఒక్క చోట మొదలైతే అది టర్కీకి కూడా పాకుతుందనే భయం అవ్వచ్చు. లేదు అంటే ఇంకొకటి ఏంటి అంటే టర్కీ ఇప్పుడు కర్డ్సే ఏమన్నారంటే మీరు సిరియాలో మేము మీకు సహాయం చేసాం, ఇరాక్లో సద్దాం హుసేన్ అప్పుడు సహాయం చేసాం, కానీ మాకు మీ నుంచి తిరిగి ఏమీ రాకపోగా మేమే చాలా వీక్ అయ్యాం. సో అంటిల్ అండ్ అన్లెస్ వీ గెట్ అష్యూరెన్స్ మేము మీకు ఎటువంటిది చేయలేమని కొంతమంది కర్డ్స్ లీడర్స్ అన్నారు. అయితే ఇక్కడ యుఎస్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కర్డ్స్ ఇన్ని దేశాల్లో ఉన్నా వీళ్ళందరూ యూనిటీ లేదు, ఐక్యత లేదన్నమాట. సో మేబీ ఆ ఐక్యత లేకపోవడాన్ని యుఎస్ అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. సో ఇందాక నేను ఎప్పుడు అనే మాటే యుఎస్ మిలిటరీలు బలహీనపడచ్చు, సెట్ బ్యాక్స్ రావచ్చు, కానీ జియో పొలిటికల్లీ యుఎస్ అది అనుకున్న లక్ష్యం చేయొచ్చు. సో మిలిటరీలు కూడా ఇప్పుడు సెట్ బ్యాక్ వచ్చింది అంటే చాలా మ్యాసివ్ ఆర్మ్స్ డీల్స్ అవుతున్నాయి. ఆల్రెడీ యుఎస్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కి వస్తుంది, మ్యాసివ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి ఇవన్నీ కొంటున్నారు. సో ఇన్నవే వాళ్ళది ఆ ఎకో సిస్టమ్ రన్ అవుతుంది. బట్ ఇప్పుడు మిలిటరీలో ఒకవేళ వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నా ఇంటర్నల్లీ ఏదైతే డిసెంట్ క్రియేట్ చేయాలో దానికి మేబీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉండొచ్చు.